నిబద్ధతతో పోరాడినప్పుడే ఉగ్రవాదాన్ని ఎదుర్కొనగలమని రాజకీయ కోణంలో చూస్తే అది సాధ్యం కాదని బ్రిక్స్ సమావేశం తీర్మానించింది. పాకిస్తాన్ సహా అన్ని దేశాలు ఆ దిశగా ప్రణాళికలు రచించి పోరు సాగించాలని పిలుపునిచ్చింది. ఐఎస్ దాని అనుబంధ సంస్థలతో ప్రతి దేశానికి ముప్పు ఉందన్న సంగతి గుర్తెరగాలని సూచించింది. తరుముకొస్తున్న ఉగ్రవాదాన్ని ఐక్యంగా పోరాడినప్పుడే ఎదుర్కొని మట్టుబెట్టగలమని బ్రిక్స్ కూటమి అభిప్రాయపడింది. బ్రిక్స్లోని భారత్ సహా మిగిలిన సభ్య దేశాలు ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఖండించాయి. ఉగ్రభూతాన్ని ఎదుర్కోవడంలో ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా అంతా ఐక్యం కావలసిన సమయం ఆసన్నమైందని ఓ తీర్మానంలో బ్రిక్స్ కూటమి వెల్లడించింది. పాకిస్తాన్ సహా అంతా కలిసి రావాలని పిలుపునిచ్చింది. ఇప్పటికే చాలా దేశాల్లో మరణహోమాన్ని సృష్టిస్తున్న ఐఎస్ఐఎల్ ఇతర ఉగ్రవాద అనుబంధ సంస్థల చర్యలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు బ్రిక్స్ కూటమి వెల్లడించింది. రాజకీయ వైరుధ్యాలను పక్కనబెట్టి ఉగ్రవాదం నిర్మూలనలో ముందుకు రావాలని పిలుపునిస్తూ ఓ తీర్మానం చేసింది. ఉగ్రవాదులు తమ చర్యలను ఏ విధంగా సమర్థించుకున్నా అవి న్యాయసమ్మతం కాదని తేల్చి చెప్పింది. ప్రజలను, ముఖ్యంగా మహిళలను, చిన్నపిల్లలను అమానుషంగా చంపేస్తున్న వారి చర్య ఎంతమాత్రం సమర్థనీయం కాదని, దీన్ని ఎవరైనా ఖండించాల్సిందేనని తీర్మానంలో పేర్కొన్నారు. ఉగ్రవాద చర్యలను ఖండిస్తూ పోతే ఎలాంటి ప్రయోజనం ఉండబోదని, ఉగ్రవాదం తుదముట్టించేందుకు ప్రపంచ దేశాలన్నీ సహకారంతో ముందుకు సాగాలని తీర్మానించింది. అందర్నీ ఏకం చేసి ఉగ్రవాదంపై పోరు సాగించేందుకు ఐక్యరాజ్యసమితి కీలక పాత్ర పోషించాలని బ్రిక్స్ దేశాలు సూచించాయి. దీనికోసం ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని, ఉన్న చట్టాలను కఠినతరం చేయాలని కోరాయి. ఐక్యరాజ్యసమితిలోని భద్రతా మండలిలో భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికాకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలన్న అభ్యర్థనకు చైనా, రష్యా మద్దతు తెలిపాయి. అంతర్జాతీయ ఒప్పందాలను సమర్థించేలా ఐక్యరాజ్యసమితితో కలిసి పనిచేస్తామని బ్రిక్స్ దేశాలు అంగీకారం తెలిపాయి. ఒక దేశ భద్రతకు భంగం కలిగించేలా ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసే ఎలాంటి చర్యలను సమర్థించబోమని తీర్మానించాయి. 2016లో అమలు చేయాల్సిన అంశాలపై ఓ కార్యాచరణ ప్రణాళికను రూపొందించాయి. బ్రిక్స్ ఆర్థిక భాగస్వామ్య వ్యూహాన్ని రష్యా ప్రవేశపెట్టింది. 2020 నాటికి పెట్టుబడులు, వాణిజ్య ఒప్పందాలు ఎలా ఉండాలో అందులో పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించేలా బ్రిక్స్ దేశాలు ఎలా వృద్ధి చెందాలో వివరించారు. బ్రిక్స్ సచివాలయంగా ఉమ్మడి వెబ్సైట్ ఏర్పాటుకు సంబంధించిన ఒప్పందంపై విదేశాంగ మంత్రులు సంతకాలు చేశారు.